నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి జైలు నుంచి సుకేష్ మరో సంచలన లేఖను రిలీజ్ చేశారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ గత సంవత్సరం పైచిలుకు నుంచి కూడా ఇదిగో కవిత అరెస్ట్, అదిగో కవిత అరెస్ట్ అంటూ ఈడీ విచారణలు ఎదుర్కోవడం, ఒకరికి మించి ఒకరు ముద్దాయిల సంఖ్య పెరిగిపోవడం, అనుమానితులు సాక్షులు కూడా అనుమానితులుగా మారడం చాలా చూస్తూ వచ్చాము. కవిత అరెస్ట్ ఎప్పుడు తెలంగాణ రాజకీయాలలో కూడా కవిత అరెస్టే కీలకంగా మారనుంది అంటూ అనేక వార్తలు రావడం కూడా చూసాం. గతంలో కూడా సుకేష్ 2 సార్లు లేఖను రిలీజ్ చేశారు. అయితే మొదటి లేఖలో కొన్ని సంచలన వార్తలను బయటపెట్టాడు. ఇక నెయ్యి అనే కోడ్ భాషతోటి సుకేష్ ఒక రేంజ్ ఓవర్ కార్కి సంబంధించిన ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న కార్కి డబ్బులు ముట్ట చెప్పానని చెప్పడము, దీనికి సంబంధించి కవితతో చేసిన చాట్ని కూడా రిలీజ్ చేశారు. మీ నాన్న ఆరోగ్యం ఎలా ఉంది అని అడగడము, అలాగే మిగిలిన విషయాలు మాట్లాడటము అనేది కవితకు సుకేష్కి మధ్య జరిగిన కొంత చాట్ని కూడా రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత మరో లేఖను రిలీజ్ చేసిన సమయంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడుగా ఉన్న ఒక ఫార్మా కంపెనీ అంటూ మరొక లేఖ ద్వారా ఇండైరెక్ట్గా కవిత గురించి చెప్పాడు. కానీ రెండో లేఖకు సంబంధించి కవిత గురించి మాత్రం పెద్దగా ప్రస్తావన చేయలేదు. కానీ మూడవ లేఖ డైరెక్ట్ తెలంగాణ గవర్నర్కే రాశాడు. తెలంగాణ గవర్నర్కి సుకేష్ రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తాను ఏవైతే వాస్తవాలను తన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ బయట పెడుతున్నాడో ఆ ఎవిడెన్సెస్ గురించి తెలంగాణ గవర్నర్కి సుకేష్ కవిత కేటీఆర్ పేర్ల ప్రస్తావనతో ఒక లేఖను రిలీజ్ చేశాడు. నా వద్ద ఉన్న అన్ని ఆధారాలు ఇవ్వాలని కవిత కేటీఆర్ నాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు అంటూ చెప్పాడు. అంతేకాదు కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ ఎవిడెన్సెస్ ఇవ్వమని అడుగుతున్నారన్నారు. ఆధారాలను తనకిస్తే 100 కోట్ల నగదు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దాంతోపాటు శంషాబాద్ వద్ద భూమి అలాగే అసెంబ్లీ సీట్ ఇస్తానని ఆశ పెడుతున్నారని చెప్పారు. అయితే దాదాపు 2000 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సుకేష్ తన దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. కవితకు నాకు మధ్య జరిగిన వాట్సాప్ అలాగే చాట్ అంతా రికార్డులో ఉంది. ఇవి గనక బయటకు వస్తే చాలా పెను ప్రమాదంగా మారతాయనే విషయాన్ని కూడా చెప్పాడు. అలాగే ఈ ఆధారాలను ఇప్పటికే ఈడీకి 65B సర్టిఫికెట్ రూపంలో ఇచ్చేసా అని చెప్పారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈడీకి 65-B రూపంలో సుకేష్ తన దగ్గర ఉన్న 2000 కోట్లకు సంబంధించిన లావాదేవీల పత్రాలను అందజేశారని చెప్పాడు. కవిత నుంచి 15 కోట్ల నగదు తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ తరపు వారికి అందజేశారని చెప్పారు. ఈ అంశాలపై సిబిఐ దర్యాప్తు చేయాలని కోరుతూ ఉందని చెప్పారు. అయితే ఈ చాటింగ్ హిస్టరీ నేపథ్యంలోనే గతంలో 2 సార్లు రిలీజ్ చేసిన 61B, మీరు బాగా ఈ విషయాన్ని ఎందుకు పదే ప్రస్తావన చేస్తున్నాను అంటే ఎప్పుడైతే అమెరికా పర్యటన తర్వాత మోదీ భారత్కు వచ్చారో, భారత్కు వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి భోపాల్లో జరిగిన సభ నుంచి మొదలుకొని తెలంగాణలో జరిగిన సభ వరకు కూడా మోదీ చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్షార్హులే, ఈడీ దేనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఇక్కడ అవినీతి జరగడం వాస్తవం, ఇక్కడ నాయకులు అవినీతి చేయడం వాస్తవం, కల్వకుంట్ల కవితను కాపాడుకోవాలంటేనే కేసీఆర్కి ఓటేయండి, కాది మీ పిల్లల భవిష్యత్తు కోసము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా బీజేపీకి ఓటేయమన్న సందర్భంలో ఇండైరెక్ట్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కథ ముగిసిపోయిందనే ఒక భ్రమలో మాత్రమే అందరూ ఉన్నారు. ఆ భ్రమ అని మీరు ఆలోచించే లోపే కవిత అరెస్ట్ ఖాయమన్నట్టుగా మాట్లాడారు. అంటే 61B ప్రకారము ఇప్పటికే 2000 కోట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల స్టేట్మెంట్ని కవితకు తనకు మధ్య జరిగిన చాట్ పేపర్ అనేది ఇప్పటికే ఈడీకి అందజేసినట్టుగా సుకేష్ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. మనం గతంలో కూడా చూడొచ్చు, 10 మొబైల్ ఫోన్లకు సంబంధించి ఈడీ ఎప్పుడైతే ప్రస్తావన తీసుకొచ్చిందో ఆ ఈడీ ప్రస్తావన తర్వాత కవిత అంతకుముందు ఒక మీడియా ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో 2-3 ఫోన్లు మాత్రమే తను మార్చానని చెప్పింది. కానీ ఎప్పుడైతే ఈడీ 10 ఫోన్ల ప్రస్తావన తీసుకొచ్చిందో ఇగో ఇవే ఈడీ మాట్లాడుతున్న ఫోన్లు అంటూ 10 ఫోన్లను బయటకు తీయడం జరిగింది. అప్పుడే చాలామంది రాజకీయ నాయకులతో పాటు విశ్లేషకులు, ప్రజలు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టుగా 10 మొబైల్ ఫోన్లు అనగానే తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా 10 మొబైల్ ఫోన్లు ఇవే అంటూ తనకు తానే భుజాలు తరుముకొని కవిత దొరికిపోయింది అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఇక ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రస్తావన వచ్చిందో 33% మహిళా రిజర్వేషన్ ట్యాగ్ను వేసుకొని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం,
అప్పుడు ఎప్పుడైతే కొంత తన పేరు రావడం ఆగిపోయిందో, మిగిలిన కోణాల్లో లిక్కర్ స్కామ్ దర్యాప్తు జరుగుతుందో ఆ సమయంలో మళ్ళీ రిలాక్స్ అయిపోవడం. అంటే కవిత ఎక్కడో కొంత భయపడుతుంది, తప్పు చేసిన ధోరణి. కవితతో పాటు ఈ కేసులో కవిత భర్త అనిల్ని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సౌత్ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అనేక డీల్స్ విషయంలో కవిత భర్త అనిల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అంటూ ఈడీ ప్రస్తావనలో అయితే తీసుకొచ్చింది. సౌత్కి సంబంధించి లిక్కర్ స్కామ్ విషయంలో కీలక పాత్ర పోషించింది కవిత అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్తూ వచ్చారు. ఇక కవిత ఇటు పంజాబ్లో జరిగిన ఎలక్షన్స్ కానీ మిగిలిన ఎలక్షన్స్ టైంలో కానీ కవిత అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన కొంత డబ్బును ఇచ్చింది అంటూ కూడా సుకేష్ అనేక సార్లు ప్రస్తావన చేస్తూ రావడం జరిగింది. మనీ లాండరింగ్ అనుకున్న దానికంటే కూడా ఎక్కువ జరిగింది లిక్కర్ స్కామ్ విషయంలో. ఇటువైపు ఉన్న వాళ్ళందరి అన్నిటికీ కూడా కవితకు సంబంధించి హోటల్స్లో సీసీటీవీ ఫుటేజ్లు, అలాగే కొన్ని ఎవిడెన్సెస్ను కూడా అటు బీజేపీ కానీ లేదా కొంత సోషల్ మీడియాలో కానీ బయటికి రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే కవిత కథ సమాప్తం, కవితను అరెస్ట్ చేయలేకపోవడం బీజేపీ వైఫల్యం. కాబట్టి ఈ దెబ్బకు బీజేపీ ఖచ్చితంగా కూడా ఓటమి పాలవుతుంది. కవితను అరెస్ట్ చేస్తేనే నిజంగా అవినీతిని అంతమొందించడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనే విషయాన్ని నమ్ముతామనే విషయాన్ని చెప్తూ వచ్చారు. ఇప్పుడు సడన్ గా సుకేష్ తెలంగాణ గవర్నర్కే లేఖ రాశాడు అంటే ఎలాంటి ఆధారాలు లేకుండే లేఖ రాయగలిగారా? ఇక్కడ చాలా బాగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఖచ్చితంగా కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎంతో కొంత పాత్ర ఉంది అంటూ సోషల్ మీడియాలో ఏవైతే వార్తలు వస్తున్నాయో ఆ వార్తలకు ఆజ్యం పోసే విధంగా ఈరోజు సుకేష్ లేఖ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏమని అంటే కేటీఆర్ కవిత తనను బెదిరిస్తున్నారని, తన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మొత్తం ఇవ్వమంటున్నారని, ఇచ్చినందుకు 100 కోట్ల నగదుతో పాటు ఒక అసెంబ్లీ సీట్ ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయారు అని చెబుతూ ఉంటే అందుకే కావచ్చు పదే పదే ప్రతిపక్షాలు లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చినా కూడా ఏ రోజు కూడా స్పందించలేదు, ఏ రోజు కూడా వాటి గురించి మాట్లాడలేదు. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. బాగా డైరెక్ట్గా మహిళలకు సంబంధించి కొన్ని ట్యాక్స్ ఉంటాయి, ఈడీ ప్రతిసారి పిలవడం కరెక్ట్ కాదు, ఇంటికి వచ్చే విచారణ చేయాలి, ఒక మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం తప్పు కాదు అంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కితే అక్కడ కూడా కవితకు చుక్కెదురైంది. ఎందుకు అనంటే దేశంలో అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి, వాటి పరిష్కారం అనేది చాలా ముఖ్యమైంది. ఇలాంటి సందర్భంలో ఈ కేసును ఇప్పటికిప్పుడు క్లియర్ చేయాల్సిన అవసరం లేదంటూ మొదట 3 వారాలు వాయిదా వేసింది. 3 వారాల వాయిదా తర్వాత అయినా సరే మళ్ళీ సుకేష్ 2వ లేఖ రిలీజ్ అయిన టైంలోనే సుప్రీంకోర్టుకి సంబంధించి కవితది ఎంక్వైరీ ఉన్న టైంలోనే కవిత కాలు విరిగింది. కవిత కాలు విరిగి 3 నుంచి 4 వారాల పాటు రెస్ట్లో ఉన్నాననే విషయాన్ని చెప్పింది. కానీ దీనికి సంబంధించి ఒక ఫోటో రిలీజ్ అయింది కానీ తను ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుందనే విషయం కానీ, ఎప్పుడు కాలు నొప్పి తగ్గిందనే విషయం కానీ, మళ్ళీ ఎప్పటి నుంచి ప్రజల్లోకి వచ్చిందని ఈ చర్చ ఏమీ పెద్దగా జరగలేదు. కల్వకుంట్ల కుటుంబంలో ఎవరికైనా కాలుకు దెబ్బ తాగితే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు ఇల్లు చుట్టుముట్టేస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ కవితకు కాలు విరిగిన సందర్భంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్టుగా మనం ఎక్కడా వార్తాపత్రికల్లో కానీ మీడియాలో కానీ చూడలేదు. అయితే దీనికి సంబంధించి ఒక కోణం సోషల్ మీడియాలో అయితే హల్చల్ అయింది. ఏంటి అంటే సుప్రీంకోర్టుతో పాటు ఈడీ విచారణ ఉంది కాబట్టి దాన్ని వాయిదా వేయించుకోవడానికో, లేకపోతే తను ఇక్కడికే హైదరాబాద్లోనే ఎంక్వైరీ ఎదుర్కోవడానికో. ఎందుకంటే ఆ ఎంక్వైరీలో ఏదైనా జరిగితే అప్పుడు బాగా వినిపించింది ఏంటంటే ఈ విచారణ తర్వాత కవిత అరెస్ట్ ఖాయం. ఆ నేపథ్యంలో ఒకవేళ అరెస్ట్ అయినా కూడా తెలంగాణలో అయితే అదొక పెను తుఫానుగా మార్చి మళ్ళీ ఒక సానుభూతి రాజకీయాలను కవిత వైపు మళ్లించే ప్రయత్నం చేయొచ్చు. దానితోటి కవిత కొంత అక్కడ హై డ్రామా క్రియేట్ చేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే బయటికి రాలేదు. ఆ తర్వాత కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళిన కవిత కేసు మళ్ళీ వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఇప్పుడే అభిప్రాయాన్ని చెప్పలేమని. అంటే ఇక్కడ కవిత ఖచ్చితంగా ఈసారి సిబిఐ విచారణకు పిలిస్తే వెళ్లాల్సిందే. సుప్రీంకోర్టు నుంచి తనకు ఎలాంటి ప్రొటెక్షన్ కూడా అందలేదు. మరొక వైపు కాంగ్రెస్ పదే పదే ఇక్కడ బీజేపీ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితను అరెస్ట్ చేయట్లేదంటే బీఆర్ఎస్కి బీజేపీ బీ ఫామ్గా ఉన్న ఒక పార్టీ 2 కలిసే లోపాయకారి ఒప్పందం చేస్తున్నాయంటే కుండ బద్దలు కొట్టినట్టుగా మోదీ సభలో చాలా క్లియర్గా చెప్పారు. ఎట్టి పరిస్థితిలో అవినీతి చేస్తున్న వాళ్ళను భరించేదే లేదు. కవితను కాపాడాలి అనుకుంటేనే మీరు బీఆర్ఎస్కి ఓటేయండి, కేసీఆర్ని గెలిపించండి. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఈడీ సిబిఐ అనేవి జోబు సంస్థలు కాదు, పూర్తి ఆధారాలతో. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణలు ఏంటి అనంటే అక్కడ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియాని అరెస్ట్ చేయడానికి ఎలాంటి జంకు బెంకు లేనప్పుడు కవితను అరెస్ట్ చేయడానికి ఏదో జరుగుతుందని ఈడీ భయపడాల్సిన అవసరం ఏముంది? పూర్తి ఆధారాల తర్వాతే అరెస్ట్ చేస్తామని చెప్పాల్సిన అవసరం ఏముంది? గత కొన్ని రోజులుగా ఈ కేసును పక్కకు పెట్టాల్సిన అవసరం ఏముంది అన్నా కూడా దీనికి ఈడీ వైపు నుంచి కొన్ని అయితే ఇండైరెక్ట్గా సోషల్
సోషల్ మీడియాలో వచ్చిన వార్తలే. ఈ 9-10 మొబైల్ ఫోన్లను కూడా కవిత తరపు లాయర్ని పిలిపించి ఆ ఫోన్లన్నీ ఓపెన్ చేసి చూడటం జరిగిందని, వాటికి సంబంధించిన పూర్తి డేటా ఇప్పుడు ఈడీ దగ్గర ఉందని, కాకుంటే తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే కూడా చాలా భిన్నమైనది. ఇక్కడ అభిప్రాయాలు కానీ ఇక్కడ ప్రజల సెంటిమెంట్ను కానీ ఎలా రాజేయాలి అనేది కేసీఆర్ కుటుంబానికి చాలా క్లియర్గా తెలుసు. కవిత విచారణకు వెళ్ళిన సమయంలోనే తనకు ఒక స్పెషల్ ఫ్లైటు, తనతో పాటు కేటీఆర్, హరీష్ రావు, మంత్రివర్గము, సబితా ఇంద్రారెడ్డి, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, అసలు ఇక్కడ వ్యవస్థ మొత్తం వెళ్ళిపోయి ఢిల్లీలో ఉంది. అలాంటి టైంలో ఎలాంటి అల్లర్లు కాకుండా ఉండాలి అంటే ఉదాహరణ చెప్తాను. జగన్ కేసుకి సంబంధించి కూడా ఇగో అరెస్టు అగో అరెస్ట్ అని సిబిఐ విచారణకు పిలిచి జనాలు చర్చించుకోవడం మానేసిన తర్వాత జగన్ అరెస్ట్ చేయడం జరిగింది. యాజ్ యూజువల్గా ఇప్పుడు అదే రకంగా పాములు కదుపుతున్నారా? కవితను ఎలా అరెస్ట్ చేస్తారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా అని జనాలను ప్రతిపక్షాల మైండ్ సెట్ ఫిక్స్ చేసి కవితను ఒకవేళ విచారణకు పిలిచినా ఇదంతా ఉత్తుత్తి విచారణే, వెళ్ళి మళ్ళీ ఆరాంగా బయటకు వస్తుంది చూడు అనే ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేసిన తర్వాత ఇప్పటికే సుకేష్ ఇచ్చిన 61Bని అక్కడ ఈడి దగ్గర ఉంది 2000 కోట్లకు సంబంధించింది అని సుకేష్ చెప్తున్నాడు. ఏకంగా సుకేష్ కవితతో పాటు కేటీఆర్ని కూడా ఈ కేసులోకి లాగాడు, తనను బెదిరిస్తున్నారని. గవర్నర్కి ఈ లేఖ వచ్చింది. ఈ లేఖ వచ్చినప్పుడు ఖచ్చితంగా గవర్నర్ దీన్ని మళ్ళీ సిఫారసు చేస్తూ ఎంక్వైరీ చేయాలి అనేది చెప్తుంది. ఇక్కడ గవర్నర్కి ప్రభుత్వానికి కూడా సత్సంబంధాలు లేవు అనే విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఈ నెల కానీ వచ్చే నెల కానీ మళ్ళీ కవితను విచారణకు పిలిచే అవకాశం ఉందా? అవకాశము ఉండి ఆ అవకాశం జరిగితే ఖచ్చితంగా కవిత అక్కడే అరెస్ట్ కాబడుతుందా అనే ఒక ఆలోచన, ఒక వ్యాఖ్య అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎందుకు అనంటే నిజంగా బీజేపీ బీఆర్ఎస్ అనేది లోపాయకారి ఒప్పందం కాదు, నెంబర్ 1 అని నిరూపించుకోవడానికి కవిత అరెస్టే కీలకం అంటూ ఇక్కడ ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ లేకపోతే చుట్టూ ఉన్న సోషల్ మీడియాలో కానీ ఈ మధ్యకాలంలో వైరల్గా వస్తుంది. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో బీజేపీకి సంబంధించిన స్టేట్ లీడర్లతో ఒక సమావేశమైన తర్వాత నిన్నటికి నిన్న అరవింద్ పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఖచ్చితంగా కూడా ఎవరు తప్పు చేసినా కవిత అరెస్టు గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, అది జరగాల్సినప్పుడు జరుగుతుంది, కానీ కవిత అరెస్టు తథ్యం, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించాలని చెప్పారు. ఈ విషయంలో బీజేపీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ప్రతిసారి చెప్తూ వస్తున్నారు. లక్ష్మణ్ కూడా చెప్పారు. ఆఖరికి ప్రతి ఒక్కరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది ఏంటంటే ఈడీ పూర్తి ఆధారాలను సేకరించిన తర్వాత మాత్రమే అడుగులు ముందుకు వేస్తుంది. ఈ విషయంలో కొంచెం అటు ఇటు అయినా కూడా అది కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించి కొంత చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంటుంది. మరొక వైపు తెలంగాణలో సానుభూతి ఓటు బ్యాంకును కూడబెట్టుకోవడానికి కారణమవుతుంది. ఈ 2 తప్పిదాలు జరగకుండా ఉండాలి అంటే పూర్తి ఆధారాలను సేకరించి అష్టదిగ్బంధనంలో బంధించిన తరువాత మాత్రమే అడుగులు ముందుకు వేయగలుగుతుంది. అదే కారణం అంటూ చెప్తూనే వచ్చారు. మరి ఆ అడుగుల చివరి దశ మొదలైందా? అందుకే సుకేష్ మొన్నటి వరకు కేజ్రీవాల్ని టార్గెట్ చేసిన సుకేష్ మూడోసారి ఏకంగా కేటీఆర్ కవితకు సంబంధించి 61B కూడా ఈడీకి అందించానని చెప్పాడా? తనకు ఎంతైతే ఆఫర్ చేస్తున్నారని బయటికి తీసుకొచ్చాడా? ఈ విషయాన్ని ఒక చర్చ నడుస్తుంది. మరి ఇప్పటికీ దీనికి సంబంధించి కేటీఆర్ కానీ కవిత కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరైతే నోరు మెదపలేదు. ఎందుకంటే గతంలోనే ఎమ్మెల్సీ కారు, రేంజ్ రోవర్ కారు, అలాగే హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఆఫీసు, ప్రతి డీటెయిల్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సుకేష్. దాంతోపాటు చాట్ చేసిన చాట్ని కూడా రిలీజ్ చేశారు. ఒకవేళ ఆ రోజు రేంజ్ రోవర్ కార్ తప్పైనా చాట్ తప్పైనా చిన్నదానికి రోడ్లకి కూర్చునే కవిత ఆ విషయాల గురించి ఒక్క స్టేట్మెంట్ కూడా బయటికి ఇయ్యలేదు. చట్టం తన పని తాను చేస్తుంది, తప్పు జరిగితే శిక్షణ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. కానీ అలాంటివి తనలాంటి పేరు నేను వినలేదని కానీ నేను కలవలేదని కానీ ఎప్పుడు ఎక్కడా ప్రస్తావన చేయలేదు. చేసిన ఒక్క రోజుకి ఏదో అయిపోయింది కానీ దానికి సంబంధించి మీడియా క్వశ్చన్ చేస్తే మీడియా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి ఎలాంటి ప్రెస్ మీట్ని కూడా కండక్ట్ చేయలేదు. ఇది ఒక కారణం. అయితే ఇక రెండోది తీసుకోవాల్సి వస్తే కవిత గురించి ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కవిత గురించి ఆరోపణలు వస్తున్న ప్రతిసారి కూడా ఎప్పుడు కవితకు కేటీఆర్కి మధ్యలో సఖ్యత తగ్గింది అని చెప్పినా కూడా ప్రతిసారి విచారణకు వెళ్తున్న సమయంలో హరీష్ రావు, కేటీఆర్, అనిల్తో పాటు మంత్రివర్గం ఇక్కడ నుంచి కార్యకర్తలను కూడా ఢిల్లీ తీసుకెళ్లి ట్రైన్లలో బుక్ చేసి అక్కడ ఉంచిన సందర్భాన్ని చూసాం. ఎందుకు ఆ భయం? దేనికోసం? ఒక్క మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 3 ఫోన్లు మాత్రమే మార్చాను, 3 ఫోన్లు మా ఇంట్లో పని వాళ్ళకి ఇచ్చానని చెప్పిన కవిత 48 గంటలు తిరక్క ముందు ఏవైతే ఫోన్కి సంబంధించిన నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ తోటి ఇగో ఈడీ చెప్తున్న 10 ఫోన్లు ఇవే అని ఎలా చూపించింది?
కవిత దగ్గర ఉన్న 10 ఫోన్లకు సంబంధించిన ఐఎంఈఐ నెంబర్ ఈడి దగ్గరికి ఎలా వెళ్ళింది, అసలు ఈడి దగ్గర ఉన్న ఐఎంఈఐ నెంబర్లను కవిత ఫోన్లను ఎలా సేకరించగలిగింది? దీనికి సంబంధించి అనేక ప్రశ్నలున్న సుకేష్ ద్వారా చివరి అష్టదిగ్బంధనంలో చివరి దారి కవితకు క్లోజ్ చేశారా? దీని తర్వాత కవిత అరెస్ట్ నుంచి తప్పించుకోలేదా అని సోషల్ మీడియా అయితే ఒక వార్త నడుస్తుంది. మరి ఈసారైనా కవిత విచారణకు వెళ్తుందా? వెళ్తే కవిత అరెస్ట్ తథ్యమేనా? అసలు ఇప్పటిదాకా కవిత భర్త అనిల్ మాత్రమే ఈ కేసులో కవిత అయితే సాక్షి నుంచి అనుమానితురాలుగా మారింది, అలాగే అనిల్ కూడా. కానీ ఇప్పుడు కేటీఆర్ని కూడా ఈ కేసుకి సంబంధించి ఇన్వాల్వ్ చేశారు. తనను బెదిరిస్తున్నాడు అంటూ సుకేష్ చెప్పడంతో పూర్తిగా కేటీఆర్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. మరి ఈసారి విచారణను ఎదుర్కోవాల్సి వస్తే ఎవరెవరు విచారణను ఎదుర్కొంటారు? విచారణలో ఎదుర్కొన్న వాళ్ళలో ఎంతమంది అరెస్ట్ అవుతారు? ఒకానొక సందర్భంలో జితేందర్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మీడియా ఇంటర్వ్యూలో, ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పకడ్బందీ పత్రాలను సేకరించడం ద్వారా 90 రోజులు బయటికి రాకుండా చేయొచ్చు, ఆ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ చెప్పారు. మరి 90 రోజులు కటకటాల లోపల ఉండబోయేది ఎవరు? సుకేష్ లేఖ తర్వాత గవర్నర్ ఎలా స్పందిస్తారు? గవర్నర్ స్పందనతోటి ప్రభుత్వంలో మళ్ళీ ఎలాంటి తుఫాను రేగనుంది? దీన్ని కాంగ్రెస్ మళ్ళీ ఎలా క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది? బీజేపీ దీనికి సంబంధించి ఏం చెప్తుంది? ఏదేమైనా 90 రోజుల కటకటాలలో ఉండబోయేది కవితనేనా, మరేమైనా? చర్చ అయితే జోరుగా నడుస్తుంది. చూడాలి సుకేష్ లేఖ తర్వాత తెలంగాణ రాజకీయ పరిణామాలు ఎలా మారతాయి అనేది.